చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు వాడు ఏమి తినటం లేదండి, ఏమి తినట్లేదు, ఇంత చాలా నీరసించిపోయాడు కాబట్టి ఏమైనా ఒక బలం టానిక్ కూడా ఇవ్వండి అంటుంటారు. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము జ్వరం మందు ఇస్తాము, ఏదైనా పర్టికులర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దానికి తగ్గ మందులు కూడా ఇస్తూ ఉంటాము. కానీ దాంతోపాటు ఈ జ్వరంలో వచ్చే వీక్నెస్కి తగ్గ టానిక్లు కూడా ఇమ్మని అడుగుతూ ఉండడం వల్ల డాక్టర్లు అవి కూడా రాసిస్తూ ఉంటారు. నిజంగా గమనించాల్సింది ఏంటంటే ఈ 3-4 రోజులు జ్వరం వచ్చినంత మాత్రాన అంత నీరసించిపోవడం అనేది ఉండదు. అండ్ ఈ నీరసం అనేది కూడాను జస్ట్ ఏదైనా బలం టానిక్లు ఇవ్వడం వల్ల వెంటనే ఇంప్రూవ్ అవుతారనుకోవడము మన పొరపాటే. ఈ సమయంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒంట్లోంచి నీరు తగ్గిపోతుంది. ఈ జ్వరం వల్ల వాళ్ళకి నీటి అవసరం చాలా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ పదే నీళ్లు తాగించినట్టయితే ఇంత నీరసం అనేది ఉండదు. అది గమనించకుండా చాలామంది ఏదైనా తిండి పెడితేనో లేకపోతే ఏదైనా టానిక్లు ఇస్తేనే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి అనవసరంగా వేస్తూ ఉంటారు. ఆల్రెడీ జ్వరంలో వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుంది. రకరకాల టానిక్లు లేదా మందులు వేయడం వల్ల ఒక రకమైన వికారం కూడా ఉంటుంది. సరే, ఇక జ్వరం కోసం వేసే మందులు అంటే తప్పనిసరి, కానీ అదే సమయంలో ఈ బి కాంప్లెక్స్లని, సిరప్లు, టానిక్లు అవన్నీ కూడా వేయడం వల్ల ఇంకా వికారం పెరుగుతుందే తప్ప వాళ్ళ పిల్లలు తినడం అనేది ఏమీ ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాబట్టి ఈ సమయంలో పిల్లలకి పదే నీళ్లు తాగిస్తూ ఉండండి. బలం టానిక్లు అయితే ఆ 2-3 రోజుల జ్వరానికి ఏమీ అవసరం ఉండదు. జ్వరం తగ్గాక మామూలు ఆహారం పెట్టవచ్చు.